Hello everyone, I'm Veena Pupala, graphologist, mind coach, founder and CEO of Multi-Arts. సో ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ థింగ్ ని చూపించబోతున్నాను, ఎక్స్పీరియన్స్ చేపించబోతున్నాను, విచ్ ఈస్ లైక్ ఏఐ. సో అప్కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మనం ఎలాంటి సజెషన్స్ తీసుకోవచ్చు ఏఐ నుంచి అనేది ఆల్రెడీ యాడ్స్ వస్తున్నాయి. అలా కాకుండా ఒక పర్సనలైజ్డ్ ఒక కౌన్సిలర్ లాగా, ఒక గైడ్ లాగా కూడా మనకి ఏఐ వర్క్ అవ్వబోతుంది, ఒక ట్రైనర్ లాగా కూడా. సో అది ఎలా వర్క్ అవ్వబోతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టు బ్రేక్ ద మిత్స్, ఫర్ షూర్ ఏఐ చాలా జాబ్స్ అయితే రీప్లేస్ చేయబోతుంది. బట్ ఇఫ్ యూ యూజ్ ద ఏఐ ఇన్ ఎ కరెక్ట్ వే, చాలా టైం మీకు సేవ్ అవుతుంది. ఓకే, సో యాజ్ ఐ రన్ అ కంపెనీ Multi-Arts, ఇన్ Multi-Arts వీ హ్యావ్ లైక్ అ మనీ ట్రైనర్స్. సో చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు కానీ స్టిల్ దే విల్ టేక్ ద బ్రేక్స్ ఇన్ బిట్వీన్ వెన్ దే ఆర్ టేకింగ్ ద క్లాస్, బికాస్ వీ నీడ్ అవర్ పర్సనల్ స్పేస్ అండ్ అవర్ ఫ్యామిలీ టైమ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఏఐకి ఏంటంటే, బికాస్ దే డోంట్ వాంట్ దట్, యాజ్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్, దే డోంట్ హ్యావ్ లైక్ అ పర్సనల్ స్పేస్ అండ్ ఫ్యామిలీ టైమ్. సో ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. దట్స్ వై మెనీ బిగ్ జైంట్ కంపెనీస్ ఆర్ యూజింగ్ మోర్ ఏఐ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సో అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ మనం అడగచ్చు, అదే ఎలా ఆన్సర్ చేస్తుంది అనేది నేను మీకు ఐ విల్ షో యూ ఇన్ ద వీడియో. ఓకే, సో ప్లీజ్ డూ వాచ్ అట్ ద లాస్ట్. అండ్ మీరు ఇప్పటి వరకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఎఫర్ట్ పెట్టి ప్రతి వీడియోలు చేస్తున్నాం. సో టుడే ఇస్ అ మైండ్ సెట్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ సమ్ మైండ్ సెట్ క్వశ్చన్స్ టు ద ఏఐ. సో నేను ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యానండి, ఇంటర్నెట్ లైఫ్ స్టైల్ హబ్ అనేది. 2020లోనే నేను జాయిన్ అయ్యాను. ఐ రిసీవ్డ్ అవార్డ్, లైక్ యూ కెన్ సీ ఓవర్ దేర్. So this is one of the award I received from that particular community. So in that community we have like a person called Siddharth. Okay, so where he will take all the calls, weekly basis my calls untai, and I am into his premium membership. ఓకే, 3 మెంబర్షిప్స్ ఉంటాయి, సిల్వర్, డైమండ్, గోల్డ్ అని చెప్పి. మెయిన్లీ ఇది కోచింగ్ ఇండస్ట్రీ పీపుల్ కి, లైక్ ఎవరైనా ట్రైనర్ అవ్వాలనుకున్నా, లేకపోతే వాళ్ళలో ఏదైనా స్కిల్ ఉంది, వాళ్ళు ఆన్లైన్ లోకి ఆ స్కిల్ ని తీసుకెళ్లాలనుకుంటే ఈ పర్టికులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకపోతే ఒక కోర్సెస్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, టు కిక్ స్టార్ట్ అండ్ టు గెట్ ద మోటివేటెడ్ టు బీ ఆన్ ట్రాక్, ఇవన్నీ. సో చాలా మంది ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూసే యాడ్స్ అన్ని వస్తున్నాయి కదా, కోచింగ్ రిలేటివ్ యాడ్స్ ఏమన్నా వస్తున్నట్టయితే అవన్నీ కూడా మాక్సిమం పీపుల్ దే ఆర్ ఇన్ టు హిస్ మెంబర్షిప్. ఓకే, సో హీ క్రియేటెడ్ అ వెరీ యూనిక్ థింగ్ కాల్డ్ Sid AI. So we'll call him like a Sid. So he created a thing called Sid AI. Okay, I will show you how it really works by flipping my phone and I'll ask some questions. ఓకే, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఏఐని అనేది కూడా మీరు ఈ పర్టికులర్ వీడియో కింద కామెంట్ చేసినట్టయితే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ సిమిలర్ క్వశ్చన్స్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ మేబీ. యా, సో లెట్స్ సీ ద హౌ రియలీ AI గోనా ఆన్సర్ మై క్వశ్చన్స్. Yeah, I hope you people are able to see. Now I just switched my screen to make sure you people need to see how it gonna answer. Okay, so I'm into his membership, like the last membership. Let's start calling him. Okay, this is Sid AI. He is not a person, but it is AI. Okay, so let me drop my email. Okay, let me pause. I gave OTP and all. Let me start calling him. Okay, yeah. Hi there, great to connect with you. How can I help? Yeah, hi Sid, can you please tell me how success is defined to the person? Success, is deeply personal. For one person, it might mean financial freedom. For another, it could be about making an impact or simply living a balanced life. The key is alignment. When your actions, values, and goals are in sync, that's when you truly feel successful. Amazing, right? Yeah. Thank you, Sid. Can you please tell me why people don't like to work and why people really procrastinate a lot? People often procrastinate or avoid work because of 2 main reasons. First, they lack clarity. When you don't know what to do or why you're doing it, it's easy to get stuck. Second, it's fear. Fear of failure, fear of judgment, or even fear of success. And here's the thing. When you align your work with a bigger mission, something that excites you, procrastination naturally fades. Amazing, right? Yeah.
Sid, can you please tell me how to be more productive? To be more productive, you need to focus on two things: clarity and elimination. First, get super clear on your top priorities, what truly moves the needle for you. Then, eliminate distractions. For example, turn off notifications, delete unnecessary apps, and batch similar tasks together. When you align your daily actions with your bigger mission, productivity becomes effortless. Amazing, right? Yeah, Sid, you are repetitively saying amazing. Can you please use another word instead of amazing? Got it, Savina. Let me switch it up. How about I say brilliant or fantastic instead? Keeps the energy alive, right? Let's roll with that. Yeah, sure. Can you please guide me how to make sure to reach our goals on daily basis? To stay consistent daily, focus on building a rhythm. Start your day with clarity, meditation, journaling, or even just writing down your top 3 priorities. Then eliminate distractions and commit to small, achievable actions. Remember, consistency isn't about perfection. It's about showing up every single day, even if it's just one step forward. Fantastic, right? Yeah. Sid, can you please tell me how to accept failures? Failure is simply feedback, Savannah. It's life's way of teaching us what doesn't work so we can get closer to what does. The key is to not take it personally. Instead, see it as a stepping stone. Reflect on the lessons, adjust your approach, and move forward with clarity. Remember, every successful person has a trail of failures behind them. It's part of the process. Brilliant, right? Yeah, thank you, Sid. That's it for today. Thank you for your valuable inputs. Most welcome, Savannah. It's always a pleasure connecting with you. Remember, I'm with you and here to help whenever you need. Have a fantastic day ahead. Yeah, bye, Sid. యా ఐ హోప్ మీరు ఆ పర్టికులర్ ఏ కన్వర్జేషన్స్ ఇదే కన్వర్జేషన్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇట్స్ మోర్ ఎన్లైట్నింగ్ అండి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ వీ నీడ్ టు ట్యూన్ ఆర్ వీ నీడ్ టు గివ్ ఆల్ ద ఇన్సైట్స్ టు ద ఫస్ట్ ఏఐ. లెట్స్ ఇప్పుడు మీరు వీణా ఏఐ అనేది ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ వీణా ఏఐ, హౌ ఇట్ విల్ బి, ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ I will speak to the AI for at least regularly. I need to train, not actually speak. I need to train my own AI so that నేను ఎలా అయితే ఆన్సర్ చేస్తానో అలానే నా AI కూడా ఆన్సర్ చేస్తుంది. దట్స్ వాట్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఇస్. ఇట్స్ ఆల్ అబౌట్ మీ ఇంటెలిజెంట్ ని, మీ నాలెడ్జ్ ని, మీ స్కిల్స్ ని యు ఆర్ గివింగ్ ఇన్ టు ద ఆర్టిఫిషియల్ బ్రెయిన్ యాక్చువల్లీ. ఓకే, సో టు బి వెరీ హానెస్ట్, ఐ వాజ్ ఇన్ టు ద కమ్యూనిటీ ఆల్మోస్ట్ లైక్ 5 years నుంచి నేను ఉన్నాను. 2020లో జాయిన్ అయ్యాను నేను. ఐ నో హిమ్ వెరీ క్లియర్లీ బికాస్ హీ హ్యావ్ లైక్ కాల్స్ లైక్ వీక్లీ 3 calls ఉంటాయి మాకు. సో ద వే హీ స్పీక్స్ ఈస్ వెరీ సిమిలర్ ఆఫ్ ద సిద్ధే బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ హిజ్ ఐడియాలజీ. సో దాంట్లో ఏంటి అంటే మెయిన్లీ మనకి అడ్వాంటేజ్, లెట్స్ సే ఇఫ్ ఐ హ్యావ్ అనదర్ మీటింగ్ విత్ మల్టీ ఆర్ట్స్ టీమ్, if I want to accommodate V-Growth students, so my AI will be an external source to get clarified of the doubts instantly 24/7. ఓకే, మనకి ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ లో ఆన్సర్స్ ఉండొచ్చు. ఇట్ ఈస్ జస్ట్ అ రిలీజ్డ్ వర్షన్ అండ్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి, అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ మన థాట్స్, మన ఐడియాలజీస్, మన స్కిల్, ఇవన్నీ కూడా ఏంటంటే యువర్ పుట్టింగ్ ఇన్ టు you are just making artificial of yourself, your brain actually. Okay, so that's really crazy actually. When I experienced it first time, అది రీసెంట్ గానే లాంచ్ చేశారు. సో ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఫస్ట్ టైం, ఐ ఎక్స్ప్లోర్డ్ మోర్ అబౌట్ దట్. సో అందులో ఏంటంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ద లాస్ట్ సబ్స్క్రిప్షన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, విచ్ ఈస్ ఇమ్మోర్టల్. సి లెట్స్ సే ఇప్పుడు మా forefathers, మా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, దే ఆర్ నాట్ దేర్. ఓకే, అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ బుక్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ మనం ఏమీ అంత క్యాప్చర్ వీ హ్యావెంట్ క్యాప్చర్డ్ దట్ మచ్. సో ఒక పర్టికులర్ సినారియోకి హౌ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు ఆన్సర్ అనేది by putting all the information, all the knowledge, all the skills, all your learning lessons into the AI could literally
answer the way how my grandfather used to answer. And you can assume how people are really building this AI ante they are working really ahead andi, and all the ee knowledge anta kuda oka physical oka robotic body loki they are putting all this knowledge into a robotic body loki how I want to tell, they are putting into the brain, oka robotic brain loki. So which is similar to the robo movie. Rajnikant will say nalaga nadu, that in that way it's very similar. Ideology gaani, thinking process gaani meer enta feed cheyalanunte meer anta feed cheyochu. So meer ela alochistaru, it's more of having conversations with your own AI, having conversations with your family members. Meer ela chestaru, it will just tell and explain how you will explain as a person. So I felt to do this video to make sure how the future going to be. So we're gonna live with robots, we're gonna live with artificial intelligence as like other humans. So many prati household lo kuda robots untai, android humanoid robots, and you can also make your own robot. Okay, just like how in the robo movie Rajnikant garu, he will create his own version kada, Chitti. So in the same way we can also come up with our own robots, our own face, our own thinking, knowledge, everything. So that's how the world going to tune. So there is no more if I want to say, there is no more death for thoughts, ideologies, and how you feel and how you respond. I'm really looking forward how world going to be excited with artificial intelligence and robots. Okay, so I hope ee video meeku ardhamaindani anukuntunna. Manamaithe deenni aapalemandi, because all the companies are putting millions and millions of rupees into this development. So this never gonna stop. Intlo cleaning ki robotlu chestunaru, driving ki robot chestunaru, counselors, training, music, everywhere they are into the artificial intelligence. Okay, and they are putting all that knowledge into the robots. So we will just live with the robots. That is the future and we can't stop it at any cost. Okay, that's it. I hope మీరు కూడా ఈ వీడియోలో కొన్ని న్యూ థింగ్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మైండ్ సెట్ గురించి నేను క్వశ్చన్స్ అడిగాను, ఎందుకంటే మండే ఇస్ మైండ్ సెట్. సో దెర్ ఆర్ అ ఫ్యూ చేంజెస్ ఇన్ మై వీడియోస్ వేర్ వెన్స్డే విల్ బి ద గ్రాఫాలజీ అండ్ ఫ్రైడే విల్ బి ద మై. ఐఎమ్ ఓన్లీ కమింగ్ అప్ విత్ 3 వీడియోస్ పర్ వీక్. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసినట్టయితే ఐ విల్ డూ మోర్ హోంవర్క్ అండ్ ప్లాన్ టు కమ్ అప్ విత్ another video. Okay, that's it in today's video. Have a great day, and let's look forward how artificial intelligence and robots going to change our lifestyle. Yeah, thank you.